ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలము చక్కని వర్తమానములు మనం విన్నాము. ఈ మధ్యాహ్నపు ఈ భాగంలో మనం ప్రవేశించాం. ద ఆఫ్టర్నూన్ సెషన్. నాకు కూడా మరి అవకాశం ఇచ్చినందుకు ఐ థ్యాంక్స్ ఫర్ ద ప్రివిలేజ్ ఫర్ ద లార్డ్. దేవునికి మొదట స్తోత్రములు. అలాగే స్థానిక సంఘ సేవకులు, పెద్దలు, సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మంచిది నాకు ఇచ్చిన ఈ అర్ధగంట సమయంలో క్లుప్త ప్రసంగము, దేవుని వాక్యాన్ని విని ఇంకా ముందున్న సమయాన్ని దేవుని సేవకులకు అప్పచెపుతాం. ప్రియులారా, ఈనాటి వర్తమానములకు సహాయకరంగా అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి. పౌలు తిమోతికి రాసినటువంటి యొక్క ఎగ్జార్టేషన్స్. అతను ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి యొక్క యవనస్తులైనటువంటి యొక్క కాపరి. ఈ తిమోతి పౌలుతో కలిసి అనేక స్థలాల్లో అనేక పర్యాయాలు తిమోతి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఈయన గురించిన వివరాలు ఉన్నవి. లుస్త్రా, ఇకోనియాలో మంచి పేరుగాంచినవాడు, సహోదరుల మధ్య మంచి పేరు. తల్లి యూదురాలు, తండ్రి గ్రేకీయుడు. బహుశా యూదురాలైన తల్లి యునేకే కానీ లేక అవ్వ లోయి కూడా బాల్యము నుంచి మంచి విశ్వాసములో పరిశుద్ధ రక్షణార్థమైన పరిశుద్ధ లేఖనములలో తిమోతి పెంచబడ్డారు. మరి మన తల్లులు, అవ్వగారు మన పిల్లలను బాల్యంలో ఎలా పెంచుతున్నారు? తండ్రులు, ఆయన గ్రేకీయుడు కాబట్టి కొంత అలక్ష్యం చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు కాని వారు ద హీథన్స్ ఆర్ జెంటైల్స్, వారు దేవుని మార్గంలో నడవని వారు. బహుశా కొంత అలక్ష్యం చేసి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే, తండ్రులారా మీ పిల్లలను దేవుని భయభక్తులోను ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచండి. కాబట్టి తండ్రులకు కూడా బాధ్యత ఉంది, కేవలం తల్లులే కాదు. మంచిది. తిమోతి ఒక చక్కని బాల్యము నుండి మన సండే స్కూల్స్ పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారో, యవనస్తుల కూడికలలో వారు ఏ విధంగా ఎదుగుతున్నారో, ఇలాగూ తిమోతి కూడా ఎఫెసీ సంఘంలో ఈ పౌలు ఉత్తరాన్ని రాసే వరకు ఆయన 40 సంవత్సరంలో వయసు గలవాడు, యవనస్తుడు. అప్పటికి పౌలు 60 సంవత్సరంలో కలిగిన వాడు ఈ లేఖ రాసే వరకు. కాబట్టి ఒక తండ్రిగా నా నిజమైన కుమారుడు తిమోతి. తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. ఇట్ ఇస్ ద ఆనర్ ఆఫ్ గాడ్. మంచిది. తిమోతికి ఒక పాస్టర్లీ కాపరుల యొక్క బాధ్యతలు,
ఈ తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు పత్రిక, వీటిని ద పాస్టరల్ ఎపిసోడ్స్ అంటారు, లేక కాపరుల పత్రికలు. ఇక్కడ మనం చూస్తున్నాము తిమోతికి రాసినటువంటి యొక్క చక్కని అంశములు. సంఘములో దేవుని సేవకుడు, మరి విశేషంగా యవనంలో ఉన్నవారు ఓనంతా గతము తరించిపోతున్నది, ఆ తరము వెళ్ళిపోతున్నది. ప్రభుదాసయ్య గారు లేరు, పి రాజారావు గారు లేరు, ఇంకా పాల్ గాంధీ గారు కానీ, ఇంకా బాపట్ల ఆనందరావు గారు కానీ, శాంభగంతంగా వృద్ధులైతున్నారు. ఈ తరము తర్వాత కొత్త తరము రావాల్సి ఉంటుంది. ఈ కొత్త తరానికి కొన్ని చక్కని అంశాలు, బాధ్యతలు, ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్స్ సర్వెంట్, ఒక దేవుని సేవకులు ఉండవలసినటువంటి యొక్క చక్కని అంశాలను మనం ఇక్కడ చూస్తున్నాం. నెంబర్ 1, నువ్వు యవనస్తుని కాబట్టి లెట్ నో వన్ డిస్పైజ్ యు ఆఫ్ యువర్ యూత్. నీ యవనమును బట్టి ఎవడును తృణీకరింపయకము. ఇంకేమిటి? నీ మాట ఎలా ఉండాలి? సంఘము బయట మాట యందును, ఇన్ స్పీచ్ అండ్ కన్వర్సేషన్, ప్రవర్తన యందును, ద కండక్ట్ అండ్ బిహేవియర్, ప్రేమలోను. క్రైస్తవ సంఘాలలో సహోదరుల మధ్య ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఇవన్నీ కూడా మళ్ళీ కొంత లోతుగా ధ్యానిద్దాం. విశ్వాసములోను, ఫైత్ అండ్ బిలీఫ్, పవిత్రతలోను, ద ప్యూరిటీ అండ్ హోలీనెస్. ప్రియులారా, విశ్వాసులకు వీటన్నిటినీ బట్టి జాగ్రత్తగా, వీటన్నిటినీ నీవు పాటిస్తూ విశ్వాసులకు మాదిరిగా, కేవలము సహోదరులే కాదు, ఈక్వల్లీ గాడ్ సర్వెంట్ కూడా. ఇదే పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘము, ఆ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను, నీవెలాగూ ప్రవర్తించవలను. ఇట్ ఇస్ నాట్ ఎక్సెప్షనల్ ఫర్ ద గాడ్ సర్వెంట్. నేను దేవుని సేవకుని, నేను సంఘంలో పెద్దను, నాకెవరు చెప్తారు, నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాననేది సరి కాదు. యూ హ్యావ్ టు బి ఎన్ ఎగ్జాంపులరీ, ఎ మోడల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు నీవు కలిగి క్రీస్తు వలె మాదిరి జీవితమును, విశ్వాసులకు మాదిరి అయిన జీవితమును నీవు జీవించాలి. మరి విశేషంగా యవనములో ఉన్న వారిని, కొంత పెద్దవారు సంఘాలలో వీడు యవనస్తులు, వీడు వాటిని నేర్పడం ఏమిటి, అలాంటి వారిని ఎలా డీల్ చేయాలి, వారిని ఎలా గౌరవించాలి, ఏ విధంగా సంఘంలో వారిని ప్రేమతో కలుపుకొని పోవాలి అన్న అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా జీవితంలో యవనం అనేది చాలా క్లిష్టమైనది, ప్రమాదకరమైనది, సరైన మార్గము నుండి తొలగిపోయే ఆస్కారము గలది. శరీరాశలు, లోకములో ఉన్న ఆకర్షణలు, నాశనమునకు నడిపించే క్షణికమైన కామేక్షలేమి, దురాశలు. చాలామంది భక్తులు కూడా ఈ యవనంలో పడిపోయినట్టు మనం బైబిల్లో గ్రంథంలో అక్కడక్కడ ఉదాహరణలు మనం చూస్తున్నాము. సమయాన్ని బట్టి వీటిని లోతుగా వెళ్లకుండా కేవలము కొన్ని పేర్లు నేను చెప్తున్నాను. సంసోను స్త్రీని ప్రేమించి ఏ విధంగా తను తాను ఇబ్బందికరమైన, నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దావీదు కుమారుడు అమ్నోను తనకు చెల్లిగా ఉన్నటువంటి తామారును మోహించి తప్పు చేసి ఆమెను వదిలిపెట్టి ఇబ్బందికరమైన స్థితిలో పడిపోయాడు. చివరకు అబ్షాలోముతో చంపబడ్డాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైనటువంటి ఒక మనిషి. అపోస్తల కార్యములు 13:22లోను, అలాగే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో కూడా దేవుడు దావీదు గురించి
గురించినటువంటి యొక్క టెస్టిమనీ, సాక్ష్యం. ఇతను నా హృదయానుసారుడు, ఇశ్రాయేలుల మీద ఇతన్ని నేను ప్రభువుగాను అధిపతిగాను నేను ఏర్పరుచుకున్నాను అని చెప్పినటువంటి యొక్క దావీదు కూడా బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ప్రియులారా, అలాగే తప్పిపోయిన కుమారుడు గురించేమి, దేమా గురించి కానీ, దేమా లోకమును ప్రేమించి వెళ్ళిపోయాడని పౌలు చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి లోక ఆకర్షణలకు, శరీర కోరికలను బట్టి మార్గము నుంచి తొలగిపోయినటువంటి యొక్క వారినిగా మనము చూస్తున్నాం. కేవలము యేసేపు మాత్రమే ఇలాంటి శోధనలన్నీ జయించగలిగాడు. దావీదు చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క ప్రేమను పొందగలిగినాడు, క్షమాపణ పొందగలిగినాడు, పరిహారమును పొందగలిగినాడు. ఇలా గమనించండి, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు రాస్తున్నారు కొరింథీ సంఘముల గురించి 5వ అధ్యాయం 1వ వచనంలో, మీలో జాగ్రత్తమని నేను విన్నాను, ఒకరి తండ్రి భార్యను వారి తప్పుగా చేస్తున్నాడు. ఇలాంటి ఘోరమైన పాపము అన్నిలో కూడా ఉన్నది అని ఆయన ఖండిస్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా యవ్వనములో కొందరు తప్పిపోయే మార్గాలను బైబిల్లో మనం చూస్తున్నాము. పౌలు తిమోతికి అలా చేయకుండా హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, దయచేసి చూడండి, యోహాను మొదటి పత్రిక 2:14 2వ భాగంలో ఎవరైనా సహాయం చేస్తారా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 మధ్య వచనములో, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో ఉన్నది, మీరు జయించున్నారు. ఇది మనకు వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంకరేజింగ్ వర్డ్ టు ద యంగ్స్టర్స్. సంఘములో ఉన్న యవ్వనస్తులకు ఇది ఎంత, చూడండి, ఒక దాసుడు అంటున్నారు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో ఉన్నది, మీరు లోకమును జయించి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును మీరు ఎరిగి ఉన్నారు, బలవంతులు. 119వ కీర్తన 9, యవ్వనస్తులు దేని చేత వారు శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యము చేతనే శుద్ధి. దేవుని వాక్యము. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తానని మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైనా మీరు విమానంలో వెళ్తున్నప్పుడు, ఉదాహరణకు ఢిల్లీలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అంటే పైకి గాలిలోకి వచ్చింది. అక్కడ పైలట్, ఆటో పైలట్స్, కో పైలట్స్ కానీ, ఆటో పైలట్ అంటే విమానము ఢిల్లీ నుంచి హైదరాబాదుకు పోవాలి. పైకి పోతానే దాన్ని సెట్ చేస్తాడు, కోర్స్ అంటారు. అంటే ఈ దిశలో దక్షిణమున, ఇదో ఈ సందర్భంలో 180 డిగ్రీల అజిమత్తు లేక ఆ దిశలో విమానాన్ని చేంజ్ చేసి హాయిగా మాట్లాడుకుంటా చేసుకుంటా ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. కరెక్ట్గా 2 గంటలది 7 ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు 1400 కిలోమీటర్లు అయితే ఎయిర్ డిస్టెన్స్, గంటకు 700 కిలోమీటర్లు చొప్పున కరెక్ట్గా 2 గంటల తర్వాత శంషాబాద్ ఈ విమానాశ్రయం పైన ఆ విమానం ఉండాలి. అయితే అలా ఉండదండి. ఎందుకు? దీన్ని ఏమంటారంటే ఫ్లైట్ డ్రిఫ్టింగ్ అంటారు. డ్రిఫ్టింగ్ అంటే తను సెట్ చేసిన యొక్క మార్గం నుంచి వైదొలగడం, పక్కకు వైదొలగడం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఎయిర్ ప్రెషర్, నంబర్ 2 క్రాస్ విండ్స్ అంటారు. గాలిలో ఆ శూన్యంలో బలమైన గాలుల వల్లనేమి, కొన్ని ఒత్తిడి పీడనం వల్లనేమి అంటే అది పక్కకు నెట్టుతా పోతుంది. ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఏరు దగ్గర ఉన్నారో లేదా, ఏరు బాగా ఫుల్గా పారుతున్నప్పుడు ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు మీరు ఈదుకోవాలంటే కరెక్ట్గా వెళ్ళలేరు. ఆ ప్రవాహం ఏం చేస్తాయి, నిన్ను తోస్తా పోయి ఏటవాలుగా కొంచెం దూరంగా పోయి పక్కన
దానికి కారణం ఏమిటి? ఆ ప్రవాహము నిన్ను సరిగ్గా పోనీయదు. దీన్ని ఏమంటారంటే డ్రిఫ్టింగ్ అంటారు. విమానము పక్కకు హైదరాబాద్లో ఏ వరంగల్ మీదనో కంబం మీదనో ఉంటుంది. ఆశ్చర్యపడతాడు ఏమిటి అని. దానికి ఒక రడార్ యంత్రం ఉంది, దాన్ని డాప్లర్ రడార్ యంత్రం అంటారు. ఆ డాప్లర్ రడార్ యంత్రం ఏం చేస్తుందంటే ఇది పక్కకు తొలగినప్పుడల్లా ఇదిగో 2 డిగ్రీలు నీ వారం పక్కకు పోయింది, ఇదిగో ఇంత పక్కకు పోయిందని మాటి మాటికి పైలట్కు చూపిస్తూ ఉంటాడు. దాన్ని ఏం చేస్తాడు ఆయన? కరెక్ట్ చేస్తాడు. అంటే దాన్ని తగ్గిస్తా వస్తాడు. అట్లా దాన్ని ఆ డాప్లర్ రడార్ అనేది కరెక్ట్ చేసి కరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రియులారా, మన జీవితంలో ఈ క్రాస్మెంట్స్ ఎయిర్ ప్రెషర్స్ అనేది శోధనలు, నేను లోక సంబంధమైనటువంటి యొక్క ఏ శోధనలైనా నిన్ను దేవుని మార్గం నుంచి పక్కకు వైదొలిగే కార్యాలను చేస్తుంది. అయితే దేవుని వాక్యము లైక్ డాప్లర్ రడార్, దేవుని వాక్యము నిన్ను కరెక్ట్ చేస్తుంది. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు సరిదిద్దుకొని తిరిగి దేవుని మార్గంలోనికి రా అని కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఏ విధంగా వైదొలగకుండా నాట్ డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద రైట్ వాట్ ఆఫ్ ద గాడ్, but you will correct by the word of God and the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మయేమి, దేవుని వాక్యమేమి అది నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి యవ్వనస్తులు దేని చేత వారు క్లెన్స్ చేసుకుంటారు లేక శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యము. మంచిది. మరొక 10 నిమిషాలు క్లుప్తంగా ఈ 5 అంశాలను నేను మీకు టచ్ చేస్తాను. నంబర్ 1, మాట. మన మాట ఎలా ఉంది, ఇతరులతో ఎలా ఉంది, సహోదరుల మధ్య ఎలా ఉంది, బయటకు ఒకటి లోపల ఒకటి. వందనాలు చెప్పి తర్వాత ఇయ్యకేమిలే ఇయ్యన్నేమిలే వల్ల వారి గురించి తప్పుగా మాట్లాడటం, వేషధారణ. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, కక్షపూరితమైనను మోసపూరితమైనను వేషధారణతో కూడిన మాటలుగాక సరైనటువంటి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి యొక్క మాటలేవి మధ్యన ఉండవలని 2వ అధ్యాయము 2-3 వచనాల్లో. అలాగే కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 7-8లో బూతు మాటలు. సంఘములేమో బాగా చక్కని మాట, బోధ అన్నీ ఉంటాయి. బయటికి పోయి ఇతరులతో పోట్లాట వస్తే ఎలాంటి చెడు మాటలు నేను కొందరు విన్నాను, గర్జించాను కూడా. సహోదరులకు విశ్వాసాలకు ఇలాంటి బూతు మాటలు కొలసి పత్రికలు ఉంటుంది. బూతు మాటలు మీరు మాట్లాడకూడదు. అవునంటే అవును, ఒట్టు పెట్టుకోనకూడదు. కొలసి పత్రిక 4:6లో సహోదరుల యొక్క మాటలు సంఘము లోపల సంఘము బయట ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపా సహితముగాను ఉండవలెను. గమనించండి, వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు లెక్క చెప్పవలెను. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? నంబర్ 1. నంబర్ 2, ప్రవర్తన, బిహేవియర్, కండక్ట్, క్యారెక్టర్. ఇవన్నీ కూడా పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పూర్వము మీకుండిన అజ్ఞానములో ఉన్న ఆశలను అనువసించక సంఘములో పెద్దల పట్ల దేవుని పట్ల ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు, కొన్ని విషయాల్లోనే కాదు సమస్త ప్రవర్తన యందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు చూడాలంటే ఏ విధంగా ఎలా సన్మానించాలి, పెద్దలను ఎలా సన్మానించాలి, ఇతరుల సహోదరుల పట్ల ఎలా ప్రేమగా ఉండాలి, ఈ విషయాలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూడవచ్చు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడవచ్చు. తిమోతి మొదటి పత్రిక 5:17లో కూడా చూడవచ్చు. ఇంకా
రోమాపత్రిక 12వ అధ్యాయంలో చక్కగా ఇతరులు ఎలా ఎంచాలి, మనం ఘనముగా ఎంచాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఓర్చుకోవాలి, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో ఉండవలసిన జాగ్రత్తలు. 3 ప్రేమ. క్రైస్తవత్వం అంతే ప్రేమ. మీరు లోకంలో చూడండి, ఏదైనా ఇబ్బందికరమైనప్పుడు, ఏదైనా స్ట్రైకులు వచ్చినప్పుడు క్రైస్తవులు వెళ్ళరు. ఎలాంటి తగవులు వచ్చినా మన జీవితం అంతా ప్రార్థనా జీవితము, ప్రార్థనలోనే మనం గడపాలి. కాబట్టి దేవుడు మనకు ఆయన ప్రేమ స్వరూపి. మనం ఏ విధంగా ప్రేమించాలి మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన విషయము, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకములో ఉన్న సమస్త మనుషులను ఆయన ప్రేమించాడు. తన అతిథి కుమారుడు ఒక అతిథి కుమారుడు లోకమునకు పంపి మనుషులందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన మర్యాదముగా చేయబడ్డాడు. కేవలం విశ్వాసం వలన నీవు నాశనము కాకుండా నిత్య జీవమును పొందగలవు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రేమ గురించి మీరు విన్నారు. పాత నిబంధన గ్రంథములో మీరు లేవి కాండము 19వ అధ్యాయంలో చూడవచ్చు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన అంటున్నాడు, నేను అంతవరకు మిమ్మల్ని ప్రేమించాను, అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రేమించాను, నా ప్రేమ ఎప్పుడూ ఆగిపోలేదు. అలాంటి ప్రేమను 13వ అధ్యాయము 1వ వచనము, ఆయన అంతవరకు ప్రేమించను, నేను మిమ్మల్ని ప్రేమించు, మీరు ఒకరినొకరును ప్రేమించుడి. 34వ వచనంలో ఇది క్రొత్త ఆజ్ఞ దేవుడు మనకు ఇచ్చుచున్నాడు. ఇలారా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, విడువక మీ ఎడల నా కృపను విస్తరింపజేయుచున్నాను. ఇలారా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనము దేవునికి విరోధులమై ఉంటున్నప్పుడు, పాపులమై ఉంటుండగా దేవుడు ఎట్లా ప్రేమించా అంటే మనకు క్రీస్తు మన నిమిత్తమై ఆయన చనిపోయాడు. ప్రియులారా ఇలాంటి ప్రేమను సహోదరుల మధ్య నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. అది నిష్కపటమైన ప్రేమ, నిక్కుణమైన ప్రేమ, సిన్సియర్ అండ్ డీప్ ఫ్రమ్ ద హార్ట్. అలాంటి ప్రేమను పై ప్రేమ కాదు, అలాంటి ప్రేమ సహోదరుల మధ్య. నీ కనబడే సహోదరులను ప్రేమించలేకపోతే కనబడే దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావు? ప్రియులారా అలాంటి ప్రేమ సహోదరుల మధ్య సంఘములలో ఉన్నప్పుడు ఆ సంఘము చక్కగా వర్ధిల్లుచున్నది. 4వదిగా విశ్వాసము. విశ్వాసములో అమూల్యమైన విశ్వాసము. 2 పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 1-4 చెప్తున్నాడు. అమూల్యమైన రక్తముతో కడగబడి అమూల్యమైన వాగ్దానాల కొరకు నిరీక్షించే విశ్వాసము. విశ్వాసం అనగా మనం చూడడానికి ఉన్నది అని దానిని నిరీక్షించడమే విశ్వాసం. అలనాడు భక్తులు వారు చూడకనే విశ్వసించారు, వారు దేవుని యొక్క ఆశీర్వాదములను పొందారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనములు, చూడకయే మీరు విశ్వాసమును దేవుని విశ్వసించుతున్నారు కనుక ఆయన ప్రత్యక్షమగు దినమున మీ విశ్వాసములకు మారుగా ఆయన మహిమాయుక్తమైన చెప్పన సఖ్యమైనటువంటి ఆనందం, మీరు ఘనత, మహిమ, మెప్పు పొందుదురు. అలాంటి విశ్వాసములో మనం ఎదగాలి. ఈ మాటలు రాసినటువంటి పేతురు కూడా ఒకప్పుడు ప్రభువా నేను పడిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు భయపడ్డావు అన్న. అలాంటి పేతురు ఒకప్పుడు అల్ప విశ్వాసి అయిన పేతురు, యేసు ప్రభు నేను ఎరుగని పొంకిన పేతురు తరువాత నిలకడగా పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొంది
అదే శాస్త్రుల మధ్య అదే యెరూషలేములో దేవుని కొరకు నిలబడినటువంటి యొక్క మంచి విశ్వాస వీరుడు. ప్రియులారా, గమనించండి, విశ్వాసం అనగా క్రియలతో కూడిన విశ్వాసం. కేవలము నాట్ లిప్ సర్వీస్, కేవలము మాట వల్ల కాదు. అబ్రహాము, రాహబు వారు క్రియలతో వారి యొక్క విశ్వాసమును వారు నిరూపించారు. ప్రియులారా, గమనించండి, ప్రభు 2 సందర్భాల్లో ఒక సెంచురియన్, ఒక శతాధిపతిని చూసి ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదే అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, అలాంటి విశ్వాసము నీవు సంఘములో తిమోతి కలిగి ఉండాలి. సంఘములో ఉన్న సహోదరులు అలాంటి విశ్వాసములో వారు జీవించాలి అని మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా పవిత్రత లేక పరిశుద్ధత. ప్రియులారా, నేను పరిశుద్ధులను కాక మీరు పరిశుద్ధులుగా ఉండవలను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని సంఘములో మీరు ఎదుగుతున్నారు. పిల్లరా, గమనించండి, ఈ రోజుల్లో విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. ముఖ్యంగా వివాహాలలో చాలా ప్రభువును ఎరిగిన వారు, విశ్వాసులైన వారు పెళ్లిళ్ళు చేసేటప్పుడు తమ బిడ్డల విషయంలో మంచి ఉద్యోగం ఉందా, డబ్బు బాగుందా, ఇవి చూస్తున్నా వారి విశ్వాసులా అవిశ్వాసులా అని మనం చూడలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అవిశ్వాసులకు విశ్వాసులకు జోడు లేదు. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాసులుగా పరిశుద్ధత కలిగి జీవించాలి. కాబట్టి ఇలాంటి చివరిగా మన ప్రభువు పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు ఏ పాపము ఆయన పాపముగా చేయబడెను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధత క్రైస్తవునికి లేక విశ్వాసికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తున్నాను. పేతురు 2వ పత్రిక 3:12వ వచనం, దయచేసి చదవండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము. దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆత్మతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో పరిశుద్ధులుగా జాగ్రత్తగా మీ విశ్వాసమును కాపాడుకోమని అక్కడ మనము హెచ్చరించడం చూస్తున్నాము. గమనించండి ప్రియులారా, సువార్తతో నేను ముగిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన మనుషులందరి కొరకు, ఎందరి కొరకు? అందరి కొరకు తను తాను క్రయధనముగా చెల్లించుకున్నాడు. దేవుడు మనుషులందరూ రక్షింపబడి ఈ సత్యము అనగా యేసు ప్రభువును గురించిన జ్ఞానము కలవారు కావాలని ఇచ్చయించుతున్నాడు. అద్వితీయ దేవుడును ఆయన కుమారుణ్ణి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి పిల్లరా, సంఘాలలో యవనస్తులైనటువంటి పాస్టర్లు లేక దేవుని సేవకులు జాగ్రత్తగా తమ ప్రవర్తన, తమ మాట, తమ విశ్వాసము, ప్రేమ మాది ఎన్ ఎగ్జాంపులరీ బిలీవర్
మాదిరి జీవితమును జీవించి సంఘాలలో వారు స్వతహాగా వృద్ధి పొందటము, దేవుని యందు ఎదగటము, సంఘాన్ని చక్కగా నడిపించటము, అలా సంఘాలు వర్ధిల్లాలని నేను కూడా కోరుతూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.